ఉదయకాల ప్రార్థన. సజీవుడా, సర్వశక్తిమంతుడా, ఆశ్చర్య కార్యములను మా జీవితంలో నిరంతరము జరిగిస్తూ ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క అత్యున్నతమైన నామాన్ని బట్టి మీకే వందనాలు, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. తండ్రి, గతించిపోయిన రాత్రి అంతను కూడా మాకు మీరు తోడై ఉన్న విధానాన్ని బట్టి స్తుతులు తండ్రి. మీ యొక్క రెక్కల చాటున మమ్మల్ని భద్రపరుచుకున్నందుకు స్తోత్రాలు నాయనా. మంచి నిద్రను మాకు దయచేసినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాము అయ్యా. ఈ రోజును, ఈ ఉదయాన్ని ఈ కనులతో చూడడానికి మీరు మాకు దయచేసిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి కోట్లాది కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 2వ వచనము, కటిక చీకటి జనములను కమ్ముచున్నది, యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు అని అయా మీ యొక్క పరిశుద్ధమైన లేఖనాలు మాకు తెలియజేస్తున్నందుకు స్తోత్రాలు. అవును తండ్రి, ఈ లోకమంతా కూడా తండ్రి చీకటిలో ఉండినప్పటికీ, పాపములో ఉండినప్పటికీ, చెడు మార్గాలలో నడుస్తున్నప్పటికీ, నిత్య నరకానికి వారు పాత్రులుగా మారుతూ ఉన్నప్పటికీ తండ్రి, మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మా మీద ఉదయిస్తున్నందుకు స్తోత్రాలు. మీ వెలుగుని మా ఎడల ప్రకాశింప చేసినందుకు వందనాలు. ఈ రోజున తండ్రి, ఆ యొక్క వెలుగుతో తండ్రి మేము అనేకులను వెలిగించుటకు సహాయం దయచేయండి అయా. ఈ లోకంలో ఎవరైతే తండ్రి కలిసిపోతున్నారో, ఎవరైతే చీకట్లోకి వెళ్ళిపోతున్నారో వారిని తండ్రి మేము అగ్నిలో నుంచి లాగినట్టు కొందరినైనా మీ యొక్క వెలుగులోనికి తీసుకొని రావడానికి మాకును సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాము అయ్యా. మా వెలుగును కూడా అయ్యా మారు మనసు లేని మా కుటుంబీకుల మీదకి కూడా ప్రసరింపజేయమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి అయ్యా. ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో విశ్వాసముతో, నమ్మకంతో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి. వారి కుటుంబాలను పేరు పేరున ఆశీర్వదించండి. ఈ రోజంతను బిడ్డలకు మీరు తోడై ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా. మా యొక్క ప్రతి పనిని బట్టి కూడా అడుగుతున్నాము, మీ పాద సన్నిధిన పెడుతున్నాం తండ్రి అయ్యా. మా పనులలో మాకు ఆశీర్వాదాలు దయచేయండి తండ్రి అయ్యా. ఏ విధంగా మాట్లాడాలో, ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవాలో, ఏ విధంగా ముందుకు వెళ్ళాలో ప్రతి వాటిలోనూ మీరే మాకు జ్ఞానం ఇచ్చి నడిపించమని, నూరంతలుగా ఫలించే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఆగిపోయిన ప్రతి పని కూడా మరలా రీస్టార్ట్ అవ్వడానికి సహాయం దయచేయండి నాయన. అదేవిధంగా ప్రభువా, మాకు కావాల్సిన ప్రతి వాటిని బట్టి అడుగుతున్నాము. మీ యొక్క మహిమైశ్వరంలో ప్రతి అవసరతను కూడా తీరుస్తానని లేఖనాల ద్వారా సెలవిచ్చి ఉన్నారు నాయన అయ్యా. ఈ రోజున ప్రతి ఒక్కరికి నాయన మంచి ఆరోగ్యం దయచేయండి. మాలో ఉన్న ప్రతి బిడ్డకు మంచి ఆర్థిక పరిస్థితి దయచేయండి. ఎటువంటి లోటు మేము ఈరోజు చూడకుండా ప్రతి వాటిలో తండ్రి సమృద్ధి కలిగి, సంతృప్తి కలిగి జీవించే భాగ్యమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ఈ రోజున ప్రభువా, ఎవరైతే హాస్పిటల్స్కి వెళ్తున్నారో వారికి మీరు తోడై ఉండండి. భయములు, కలవరములు వారిలో లేకుండా సహాయం అనుగ్రహించండి తండ్రి. ఎగ్జామ్స్, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు నాయన, బిడ్డలను జ్ఞానంతో నింపండి ప్రభువా. చదివినవి, ప్రిపేర్ అయినవన్నీ కూడా జ్ఞాపకం ఉండులాగున జ్ఞాపక శక్తి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభువా, ఈ రోజున మా ప్రతి ప్రయాణాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఎన్నో ప్రాంతాలు వెళ్ళవలసి ఉంటుండగా నాయన, మా ప్రతి మార్గములోనూ మీరే మాకు రక్షణ దయచేయమని, సురక్షితమైన, క్షేమకరమైన ప్రతి ప్రయాణమును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ రోజున ముఖ్యంగా మీ సన్నిధిలో మీకు ఇష్టమైన రీతిగా నడవగలిగిన భాగ్యం మాకు దయచేయండి తండ్రి. మా యొక్క ప్రవర్తన, మా మాటలు, మా హృదయ ఆలోచనలు అయా ప్రతిదీ కూడా మీ నామానికి మహిమకరంగానే ఉండుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాము. ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకునే హృదయం మాకు దయచేయండి. ఎవరైతే బిడ్డలు ఒంటరిగా గృహాలలో ఉంటున్నారో వారందరికీ మీ రక్షణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అదేవిధంగా కఠినముగా ఈరోజు మేము ఉండకుండా ప్రతి విషయంలో తండ్రి, ఈ రోజున మేము క్షమించే స్వభావమును, ప్రేమించే స్వభావమును అయా కలిగి ఉండులాగున కృప చూపించమని, మీ కృపను బట్టి, మీ దయను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు వారిని, వారి కుటుంబాన్ని బహుగా దీవించండి తండ్రి. ఈ రోజున కొందరికైనా అయా మేము మీ మాటలను ప్రకటిస్తూ రాజ్య సువార్తలో పాలిభాగస్తులు ఉండే ధన్యత అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.